ఇటు తెలంగాణలోనూ ఇవాళ రేపు కొన్ని జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. అలాగే చాలా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఇవాళ భద్రాద్రి కొత్తగూడెం, హనుమకొండ, జగిత్యాల, భూపాలపల్లి, కరీంనగర్, ఖమ్మం, మహబూబాబాద్, ములుగు, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, సిరిసిల్ల, వరంగల్ జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఇప్పటికే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మహబూబాద్ జిల్లాలోనూ పలు చోట్ల భారీ వర్షం పడింది. భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. చాలా గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలు చోట్ల పంట పొలాలు నీట మునిగాయి. కొత్తగూడెంలో డ్రైనేజీలు పొంగిపొర్లాయి. విద్యానగర్ కాలనీలోని కొత్తగూడెం ఖమ్మం ప్రధాన రహదారిపై వర్షపు వరద నీరు భారీగా చేరింది. లక్ష్మీదేవిపల్లి మండలంలో పెద్ద కాలువ పొంగిపొర్లడంతో ఇంద్రానగర్, శ్రీనగర్ గ్రామాల్లో లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లలోకి నీరు చేరింది. పినపాక మండలంలోని పెద్దవాగు, ఇల్లందు మండలంలోని మసివాగు, జండాలవాగు ఉధృతితో వరి, పత్తి పంటలు నీట మునిగాయి. ముల్కలపల్లి, జూలూరుపాడు, సుజాత నగర్ పరిధిలో 134 ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. చర్ల మండలంలోని తాలిపేరు ప్రాజెక్టులోకి వరద భారీగా చేరడంతో గేట్లు ఎత్తి 30,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఖమ్మం జిల్లాలో కొనిజర్ల, చింతకాని, సత్తుపల్లి, పెనుబల్లి, వైరా మండలాల్లో వాగులు పొంగి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఖమ్మం వద్ద మున్నేరు 14 అడుగుల వద్ద ప్రవహిస్తోంది. ఏన్కూరు మండలంలో పత్తి, మిర్చి పొలాలు నీట మునిగాయి. మహబూబాబాద్ జిల్లాలో ఏజెన్సీ ప్రాంతాలైన గూడూరు, కొత్తగూడ, బయ్యారం, డోర్నకల్, గార్ల, మహబూబాబాద్ మండలాల్లో వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. పలు మండలాల్లో మొక్కజొన్న పంటలు నేలవాలాయి. గూడూరు మండలంలో పాకాల వాగు బ్రిడ్జిపై నుంచి వరద ప్రవహిస్తూ ఉండడంతో రాకపోకలు నిలిచిపోయాయి. అటు కృష్ణా, గోదావరి నదుల్లో వరద ప్రవాహం కొనసాగుతోంది. భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం క్రమంగా తగ్గుతోంది. దీంతో మొదటి ప్రమాద హెచ్చరికను ఉపసంహరించారు. ధవళేశ్వరం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది.